హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈరోజు నేను వీడియోలో ఎక్కువ రుచితో డిఫరెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. హోటల్కి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మంచి ఫ్లేవర్తో చికెన్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ చికెన్ ఫ్రై స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీలోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. లేట్ చేయకుండా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఈ చికెన్కు ఉప్పు, నిమ్మరసం పట్టించి శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, ఇలా ఈ సైజులో చికెన్ పీసెస్ కొట్టించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ చికెన్కు 1 స్పూన్ కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుని 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుని ఉప్పు, కారం అన్నీ ఈ చికెన్కు బాగా పట్టించండి. కారం 1 స్పూనే వేసామండి, మరలా వేస్తాం, అందుకోసం తక్కువగా వేసాను. చూడండి, ఈ విధంగా మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. 1 గంట పాటైనా మ్యారినేట్ చేయండి. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చికెన్కు మంచి రుచినిచ్చే మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్లో 1 ఇంచ్ దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 స్టార్ పువ్వు, 2 యాలకులు వేసుకోవాలి. చిన్న బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను. ఒక 8-10 మిరియాలు కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర, 1½ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. చూడండి, నేను 2 ఇంచుల వరకు ఎండిన కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. 3 ఎండుమిర్చి కూడా వేసుకుని వీటిని ఇలా ఫైన్ పౌడర్గా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకుని ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసి వేయండి. ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఉల్లిపాయ ఫ్రై అయిన తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, మసాలా ఇలా ఫ్రై అయిన తరువాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నీ ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మరలా హై ఫ్లేమ్లో పెట్టి మరొక 5 నిమిషాలు ఫ్రై చేయండి. మరలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 10 నిమిషాలకి ఇలా చికెన్లోంచి వాటర్ వస్తుంది. ఈ వాటర్ అన్నీ మరలా చికెన్కు పట్టే వరకు ఇంకో 10-15 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వచ్చిన గ్రేవీ మొత్తం సగం అయిపోయింది కదండి. ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. గ్రేవీ మొత్తం ఇలా ముక్కలకు పట్టేసిన తరువాత ఆయిల్ కూడా పైకి రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను వేసుకోవాలి. ఇలా పౌడర్ వేసేసిన తరువాత ఒక 5 నిమిషాల పాటు మసాలాలు అన్నీ చికెన్కు పట్టే విధంగా బాగా ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేయాలి. చూడండి, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ బాగా పడతాయి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన పుదీనా, సన్నగా కట్ చేసిన కొత్తిమీరలు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మన ఫ్రై దగ్గర పడిపోయింది. సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కొద్దిగా చూసుకుని వేసుకోండి. నేను కొద్దిగా వేసి మిక్స్ చేస్తున్నాను. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసి కరివేపాకు ఫ్రై అయ్యే వరకు, ఆ కరివేపాకు ఫ్లేవర్ చికెన్కు పట్టే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది. కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. చికెన్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అయితే చాలా రుచిగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే మంచి ఫ్లేవర్తో చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈ ఫ్రైని ఈజీగా చేసేస్తారు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి.
నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.